ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఒక ఆమె నీపై ప్రయోగం చేయబోతుంది. నీ జీవితం తలకిందులు కావచ్చు, జాగ్రత్త తల్లి అంటున్నారు బాబాగారు. ఇంతకీ మనపై ప్రయోగం చేసే ఆమె ఎవరో బాబాగారి మాటల్లో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీ జీవితాన్ని మీరు తలకిందులు కాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ మాటలు నిన్ను భయపెట్టడానికి కావు, నీ కళ్ళను తెరిపించటానికి, నీ మనసును కాపాడటానికి, నీ జీవితాన్ని రక్షించడానికి నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. సాయి నిన్ను ముందే హెచ్చరించడానికి వచ్చాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఆమె అంటే ఎవరో తెలుసా బిడ్డ నీకు? మొదట ఇదే అర్థం చేసుకో. ఇక్కడ ఆమె అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు. అసూయ, ద్వేషం, అహంకారం, స్వార్థం, మోసం, తప్పుడు ప్రేమ, తప్పుడు స్నేహం, ఇవి అన్నీ కలిసిన నెగిటివ్ శక్తి రూపమే ఆమె. కొన్నిసార్లు అది స్త్రీ రూపంలో ఉంటుంది, కొన్నిసార్లు మనకు చాలా దగ్గర వ్యక్తి రూపంలో కూడా ఉండవచ్చు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ జీవితంలో ఇటీవల మార్పులు గమనించావా? అనుకోకుండా మనసు అశాంతిగా మారిందా? నమ్మిన వాళ్ళ మీద అనుమానం వచ్చింది. నిర్ణయాలు తప్పుతున్నాయా? అవకాశాలు చేతిలో నుంచి జారిపోతున్నాయా? ఇంట్లో శాంతి తగ్గిందా? ఇవి యాదృచ్ఛికాలు కావు బిడ్డ. ఇవి ప్రయోగం మొదలయ్యే ముందు వచ్చే సంకేతాలు. ఆ ప్రయోగం ఎలా జరుగుతుందో తెలుసా? ఇప్పుడు నేను చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఆ ప్రయోగం ఎలా జరుగుతుందంటే, ఆమె నేరుగా నీ జీవితాన్ని పాడు చేయదు. ముందుగా నీ మనసులో సందేహం పెడుతుంది, నీ బలహీనతల్ని తెలుసుకుంటుంది, నీ విశ్వాసాన్ని కొట్టేస్తుంది, నిన్ను ఒంటరిగా చేస్తుంది. తర్వాతే నీ జీవితం తలకిందులవుతుంది. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, ముఖ్యంగా ఎవరు టార్గెట్ అవుతారంటే, బిడ్డ, ఇది గుర్తుపెట్టుకో, మంచివాళ్ళు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు, సూటిగా ఉండేవాళ్ళు, ఇతరులకి సహాయం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళపైనే ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే నీ వెలుగు వాళ్లకు తట్టుకోలేరు కాబట్టి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఒక నిజమైన సంఘటన, ఆధ్యాత్మిక బోధన గురించి చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు. ఒక భక్తుడు చాలా సూటిగా ఉండేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. ఒక మహిళ అతని జీవితంలోనికి వచ్చింది. మాటలు తియ్యగా, ప్రవర్తన మృదువుగా, కానీ అతని మనసులో విషం పోసింది. తల్లి మీద, భార్య మీద, దేవుడి మీద కూడా అనుమానం కలిగించింది. ఫలితం, ఉద్యోగం పోయింది, ఆరోగ్యం దెబ్బతినింది, కుటుంబం చీలిపోయింది. చివరికి సాయి దగ్గరకు వచ్చి కన్నీళ్లతో అడిగాడు. అప్పుడు సాయి అన్నాడు, బిడ్డ,
నిన్ను నాశనం చేసింది ఆమె కాదు, నువ్వు జాగ్రత్త కోల్పోవడమే అన్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరి మాట నమ్మకు. నీ వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పకు. ఒక్కసారిగా మారిన ప్రవర్తనలను గమనించు. తీయగా మాట్లాడే ప్రతి నోటిలో తేనె ఉండదు. బిడ్డ, ఆమె చేసే పెద్ద ప్రయోగం ఎలాగుంటుందంటే, నీ చేతే తప్పు చేయించడం, తప్పు నిర్ణయం, తప్పు మాట, తప్పు వ్యక్తి మీద నమ్మకం, ఆ తర్వాత నీ మీదే నింద, నీ మీదే దెబ్బ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, రక్షణ ఎలా పొందాలి బిడ్డ ఆమె నుంచి అంటే నేను చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. ఇది చాలా ముఖ్యం బిడ్డ. 1, మౌనంగా ఉండు. అవసరం లేని మాటలు తగ్గించు. 2, విభూతి రోజు నుదుటిపై పెట్టుకో. 3, సాయి నామస్మరణ, ఓం సాయిరామ్ అని రోజుకు 108 సార్లు జపించు. 4వది, నీ అంతరాత్మ మాట విను. ఏదైనా సరే లోపల చిన్న సందేహం వచ్చినా ఆగిపో అంటున్నారు బాబాగారు. ఇంకా నీకు భయం తగ్గట్లేదు కదా బిడ్డ? నేను ఇచ్చే ఈ చివరి హెచ్చరిక నువ్వు విన్నావంటే నీలోని భయం మొత్తం పోతుంది అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. హెచ్చరిక అంటే శిక్ష కాదు, హెచ్చరిక అంటే రక్షణ. సాయి ముందే చెప్పాడు కాబట్టే నీ జీవితం తలకిందులు కాలేదు. ఇంకా సమయం ఉంది బిడ్డ. బిడ్డ, నిన్ను పడగొట్టే వాళ్ళు ఉంటారు, కానీ నిన్ను నిలబెట్టేది నేను మాత్రమే అంటున్నారు బాబాగారు. నన్ను విడవకు, నన్ను నమ్ము, నా మార్గంలో నడువు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, జీవితం తలకిందులు కాకముందే సాయి ఇచ్చిన చివరి సంకేతం ఒకటుంది, అది బాగా గుర్తుపెట్టుకో, గమనించు అంటున్నారు బాబాగారు. బిడ్డ, నువ్వు ఇక్కడ వరకు వచ్చావంటే సాయి నీ చేయి వదల్లేదు అని అర్థం. ఎందుకంటే హెచ్చరిక వినేవాళ్ళనే దేవుడు రక్షిస్తాడు. బిడ్డ, ఆమె శక్తి ఇంకా ఎలా పనిచేస్తుందో తెలుసా? ఆమె ఒక్క రోజులో నీ జీవితాన్ని నాశనం చేయదు. ఆమె పని నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మొదట నీలో అసంతృప్తి పెడుతుంది. నీకు రావాల్సింది నిన్ను మోసం చేశారు అన్న భావన కలిగిస్తుంది. నీ మనసులో కోపాన్ని పెంచుతుంది. ఆ కోపాన్ని నీ మీదే తిప్పి కొడుతుంది. అంతే బిడ్డ, నువ్వు నీ శత్రువు అవుతావు. బిడ్డ, నీలో ఈ మార్పులు గమనిస్తున్నావా? ఇటీవల చిన్న మాటకే చిరాకు, ఓపిక తగ్గిపోవడం, ఎవరో నిన్ను అర్థం చేసుకోవడం లేదన్న భావన, దేవుణ్ణి కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. ఇవి ఆత్మపై జరిగే ప్రయోగ లక్షణాలు. ఆ ప్రయోగంలో అత్యంత ప్రమాదకరమైన దశ ఏంటో తెలుసా? నీ నోటితోనే నీ అదృష్టాన్ని తిట్టించడం. నా జీవితం బాగుండదు, నాకు ఎప్పుడూ ఇంతే, దేవుడే నన్ను వదిలేశాడు. బిడ్డ, ఈ మాటలు నీ నోట్లో నుంచి వస్తే ఆమె గెలిచినట్టే అంటున్నారు బాబాగారు. అందుకే సాయి ఇప్పుడు కఠినంగా చెప్తున్నాడు, బిడ్డ, నీ నోరు నీకు వరం కూడా శాపం కూడా అవుతుంది. ఇప్పటి నుంచి నీ మాటల మీద నువ్వే కాపలా ఉండాలి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒక తల్లి ఎప్పుడూ దేవుణ్ణి నమ్మేది, కానీ ఒక మహిళ మాటల వల్ల తన భర్తపై, తన పిల్లలపై అనుమానం మొదలైంది. ఆ అనుమానం వల్ల ఇంటి శాంతి పోయింది. భర్త దూరం అయ్యాడు, పిల్లలు భయపడ్డారు. చివరికి ఆ తల్లి సాయి ముందు కూర్చొని ఏడ్చింది. అప్పుడు సాయి కలలో వచ్చి ఇలా అన్నారు, తల్లి, నిన్ను నాశనం చేసింది ఆ మహిళ కాదు, నీ మనసులో నువ్వు పెంచుకున్న అనుమానమే అన్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఆమె నీకు దగ్గరగా ఎందుకు వస్తుందంటే నీ బలహీనతల్ని తెలుసుకునేందుకే. నీ ఒంటరితనం, నీ భయం, నీ కోరికలు, నీ బాధలు, వీటినే ఆయుధాలుగా మారుస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, సాయి నీ వైపు నిలబడ్డాక ఏం జరుగుతుందో తెలుసా బిడ్డ? బిడ్డ, నీ జీవితంలో తుఫాను రాబోతుందని చెప్పడం సులువు, కానీ ఆ తుఫానులో నిన్ను కాపాడే చేతి గురించి చెప్పడం దేవుడే చేయగలడు. అది ఈరోజు సాయి చేస్తున్న పని తల్లి అంటున్నారు బాబాగారు. బిడ్డ, ప్రయోగం చివరి దశ ఎప్పుడొస్తుందో తెలుసా? ఆమెకు నీ మీద పూర్తి అధికారం వచ్చినప్పుడు, నువ్వు పూర్తిగా అలసిపోయినప్పుడు, ఇక నా వల్ల కాదు అని నువ్వు అనుకునే సమయంలో, అదే క్షణంలో సాయి జోక్యం మొదలవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, సాయి వెంటనే శిక్ష వేయడు, వెంటనే అద్భుతం చేయడు, ముందుగా నిజాలు బయటపడేలా చేస్తాడు. నువ్వు నమ్మిన వాళ్ళ అసలు రూపం చూపిస్తాడు. నీలో దాగి ఉన్న బలాన్ని బయటకు తెస్తాడు.
ఇవి మొదలైతే నీ రక్షణ మొదలైనట్టే అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఎందుకు నీ జీవితంలో ఇదంతా జరుగుతుందో తెలుసా? ఇది చాలా ముఖ్యం. నీకు శిక్ష పడేందుకు కాదు, నీకు పాఠం నేర్పేందుకు. బలమైన ఆత్మలకి గట్టి పరీక్షలు వస్తాయి. నువ్వు బలహీనుడివి కాబట్టి కాదు, నువ్వు బలవంతుడివి కాబట్టి ఇది వచ్చింది అంటున్నారు బాబాగారు. బిడ్డ, సాయి రక్షణ మొదలైన సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇవి గమనించు. నీ మనసులో అచేతనంగా ధైర్యం రావడం, ఇక భయం లేదు అన్న భావన. కొంతమంది వ్యక్తులు నీ జీవితం నుంచి నెమ్మదిగా దూరం అవ్వడం, నిజం చెప్పాలనే ధైర్యం రావడం. ఇవి జరిగితే సాయి నీ వెనుక నిలబడ్డాడు అని అర్థం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, ఒక సాయి లీల గురించి చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు. ఏంటో విందాం రండి. ఒక భక్తుడు తన జీవితాన్ని పూర్తిగా ఎవరో ఒక మహిళ చేతుల్లో పెట్టేశాడు. ఆమె మాటే సత్యం, ఆమె ఆలోచనలే అతనివి అనుకున్నాడు. ఒకరోజు అనుకోకుండా సాయి ఫోటో కింద పడింది, విరిగిపోయింది. అతని మనసు ఉలిక్కి పడింది. అదే రోజు నిజాలు బయటపడ్డాయి. ఆమె మోసం మొత్తం బయటపడింది. అతను ఏడ్చాడు, కానీ సాయి నవ్వాడు. ఎందుకంటే విరిగింది ఫోటో కాదు, విరిగింది మాయా. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, నీ కోసం సాయి ఇచ్చిన శాశ్వత కవచం ఇది. జీవితాంతం నీతో ఉంచుకో. ఒకటి, నమ్మకం, కానీ అంధనమ్మకం కాదు. ప్రతి ఒక్కరిని విను, కానీ ప్రతి ఒక్కరిని నమ్మకు. రెండవది, భావోద్వేగాల్లో నిర్ణయాలు తీసుకునుట. ఎక్కువ బాధలో ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు వద్దు. మూడవది, దేవుణ్ణి ప్రశ్నించవచ్చు, కానీ దేవుణ్ణి వదలకూడదు అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఆమె ఓడిపోయే క్షణం ఎప్పుడంటే, నువ్వు ఇలా అనుకున్నప్పుడు, నాకు నేనే చాలు, నన్ను కాపాడేది నా విశ్వాసం, దేవుడు నాతో ఉన్నాడు, ఆ క్షణమే ఆ ప్రయోగం విఫలమవుతుంది అంటున్నారు బాబాగారు. నీ జీవితంలో కొత్త అధ్యాయం ఎప్పుడు మొదలవుతుందంటే, ఇప్పుడు ఏమవుతుందో తెలుసా బిడ్డ? నెమ్మదిగా మనశ్శాంతి, తక్కువ మాటలు ఎక్కువ బలం, తక్కువ జనాలు నిజమైన వాళ్ళు, తక్కువ భయం ఎక్కువ ధైర్యం. ఇదే సాయి ఇచ్చే నిజమైన వరం అంటున్నారు బాబాగారు. బిడ్డ, నీవు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. నిన్ను నాశనం చేయాలనుకున్నది నీ జీవితాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించబడింది. బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, విషం కూడా మందే, మోతాదు మారితే. బిడ్డ, నీ జీవితం తలకిందులు కావాల్సిన చోట. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం సాయిరామ్.